ఒకప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్నారంటే ఎంతో గొప్ప. కానీ ఇప్పుడు ఆ పీజీ కోర్సులకే ఆదరణ తగ్గింది. ఇప్పుడు సీట్లు ఫుల్లు, విద్యార్థులు నిల్లు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, నూతన ఆర్థిక విధానాల ఫలితంగా విద్యారంగంలో అనేక మార్పులొచ్చాయి. వాటి ప్రభావంతో కంప్యూటర్, ఐటీ, ఎంబీఏ, వృత్తి విద్యా కోర్సులకు ప్రాధాన్యం పెరిగిపోతోంది. ప్రతి ఏడాది ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న కళాశాలల్లో కొత్త కోర్సుల అనుమతుల వల్ల పీజీలో సీట్లు పెరిగిపోతున్నాయి. దీనికి అనుగుణంగా విద్యార్థులు లేకపోవడంతో భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. 1976లో కేవలం 4 కోర్సులు మాత్రమే ఉండేవి. వాటిలో కేవలం 80 సీట్లు మాత్రమే కేటాయించారు. 1990 సంవత్సరంలో 20 విభాగాల్లో ప్రతి విభాగంలో 30 సీట్ల చొప్పున 600 సీట్లు పెరిగాయి. ప్రైవేట్లో పీజీ సీట్లు లేకపోవడంతో ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం వేలాది మంది విద్యార్థులు పోటీ పడేది. ఒక్కొక్క సీటుకు 100కు పైగా విద్యార్థులు పోటీ పడేవారు. అప్పుడు పీజీలో సీటు రావడం ఎంతో కష్టమయ్యేది. విద్యార్థులకు, రాబోయే తరానికి, యువతకు వారికి ఉపయోగపడేటువంటి మంచి కోర్సులని ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ టెక్నాలజికల్ వరల్డ్లో ఏది విద్యార్థికి ఉపయోగపడుతుంది, ఏది ప్రపంచంలో పోటీకి నిలబడగలుగుతారు, ఏది దేశాభివృద్ధికి, ప్రాంతీయాభివృద్ధికి ఉపయోగపడుతుందనే విషయాన్ని గమనించి ఆ క్రమంలో కోర్సెస్ని ప్రారంభించాలని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. 3 ఏళ్ల నుంచి పీజీ కోర్సులకు కొంత డిమాండ్ తగ్గింది. 4 కోర్సుల నుంచి 37 కోర్సులకు పెరిగి 80 సీట్ల నుంచి 11,000 సీట్లకు పెరిగిన అప్లికేషన్స్ అంతగా రావడం లేదు. దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ముందుకు రాకపోవడంతో ఆ సంఖ్య తగ్గింది. అందుకే మారుతున్న కాలానుగుణంగా వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల పరిస్థితుల్లో జాయిన్ అయ్యడానికి వస్తున్న విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నది. అనేక చదువులు చదివినా, ఉన్నత విద్యలు చదివినా కూడా ఎలాంటి ఉపాధి లేకుండా పోతా ఉన్నది. ఏదైతే ఉపాధి అవకాశాలు ఉన్నాయో ఆ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, ఆ ఉపాధి అవకాశాలకు అనుగుణంగా ఈరోజు కోర్సులు ప్రవేశపెట్టి వాళ్ళందరికీ కూడా ఆ ఒక అవకాశాలు కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ విద్యా సంవత్సరం 37 కోర్సుల్లో ప్రవేశానికి 32,274 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా 7,123 మంది కామర్స్ కు దరఖాస్తు చేసుకున్నారు. మ్యాథ్స్ 3,528, కెమిస్ట్రీలో 3,234, ఎంఈడీలో 2,303 అప్లికేషన్స్ వచ్చాయి. మిగతా కోర్సులన్నింటికీ కలిపి 2,000 లోపు అప్లికేషన్స్ వచ్చాయి. ఇక క్లినికల్లో 7, ఉర్దూలో 2, సంస్కృతంలో 8 మంది, నానో టెక్నాలజీలో 6, బయోకెమిస్ట్రీలో 58 మంది, సెరికల్చర్లో 43, హిందీలో 63 మంది దరఖాస్తులు చేసుకున్నారు. విశ్వవిద్యాలయ క్యాంపస్ మినహాయించి మిగతా పీజీ సెంటర్లు ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్లో సీట్లు పూర్తిగా నిండడం లేదని చెప్తున్నారు. మేము ఉస్మానియా యూనివర్సిటీ కంటే ముందుగానే మేము కౌన్సిలింగ్ చేపట్టాము. అయితే ఈసారి మేము దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. లా సెట్, ఎడ్ సెట్, తర్వాత ఎంసెట్, ఐసెట్ వాటి కోర్సులు, తర్వాత వాటి అడ్మిషన్స్ అయిపోయే క్రమంలో మేము కూడా అదే సైమల్టేనియస్ చేపడతాం. కాబట్టి ఈ విద్యార్థులు మళ్ళీ కేయూపీజీ సెట్లు, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీలో సీట్లు వచ్చిన తర్వాత మళ్ళీ వారు వేరే కోర్సుకు పూర్తి జంప్ కాకుండా, అంటే డైవర్ట్ కాకుండా ఈ విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈసారి. గతేడాది పలుసార్లు కౌన్సిలింగ్ నిర్వహించినా ఫుల్లుగా సీట్లు నిండలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. అధికారులు మాత్రం సీట్లు ఎలా నింపాలని తర్జన భర్జన పడుతున్నారు.